అదిగదిగదిగదిగదిగదిగో అత్యధిక కులాలది శంఖారావం. ఇదిగిదిగిదిగిదిగిదిగిదిగో రాజ్యాధికార పోరు నినాదం. అదిగదిగదిగదిగదిగదిగో అధిక కులాలది అదిగదిగదిగదిగదిగదిగో అధిక కులాలది శంఖారావం. ఇదిగిదిగిదిగిదిగిదిగిదిగో రాజ్యాధికార పోరు నినాదం. ఇన్ని నాళ్ళ ఇన్ని ఏళ్ళ పాలనలో బలైపోతున్నా మన బీసీలం. గోదావరి పోటుల కృష్ణమ్మ పొంగుల ఉమ్మడిగా ఉధృతమై కదులు రండి. ఉప్పనల్లా ఎగసి బురకలేయండి. అదిగో అదిగో అదిగదిగదిగదిగదిగదిగో అధిక కులాలది శంఖారావం. ఇదిగిదిగిదిగిదిగిదిగిదిగో రాజ్యాధికార పోరు నినాదం. చాకలి మంగలి కుమ్మరి కమ్మరి పద్మశాలి గొల్ల కురుమ కసికపడి బుడబుక్కల సిద్ధులోళ్ళు సిక్కీకర్ అసాదులా కెవిటి వాళ్ళు అదపు వాళ్ళు బెస్తలు ముతరాశి ముదిరాజులు పంబాలోళ్ళు పైనోళ్ళు దుప్పులోళ్ళు పచ్చబొట్ల వంశరాజు యానాదులు నులక సదని మేరోళ్ళు కపుల వెలుమ పరిగి ముకుల సకుల శాలి మండి వాళ్ళు ఆరోళ్ళు బలిజోళ్ళు భవసారా క్షత్రియులు నాగబట్టి నీల కంటి పట్రాజులు రో భయానకపు తప్పుల్లా పెదబలోళ్ళు రో కైకది చోపి మరి వీరముష్టిలో కండ్రకొస్తి కాచీలు గుప్పరొల్లతో తిరిగి చూడు మా జనాభో కల్లెర్రా చేసినమో. మీ కొద్ది కులాల పదవులు పతనమైపోతాయి. విభజించి పాలించే మీ దోపిడి పైన రాజ్యాధికారానికి సైరనూదుతున్నా. అదిగదిగదిగదిగదిగో అధిక కులాలది శంఖారావం. ఇదిగిదిగిదిగిదిగిదిగో రాజ్యాధికార పోరు నినాదం. గౌడన్నలు గాడులోళ్ళు గంగట్లోళ్ళు తగరపోళ్ళు పోయేవాళ్ళు బాలసంతు శాతాని పక్కీరులు అచ్చుకట్ల దూదేకుల కర్ణ భక్త కూన పులి దాసరోళ్ళు గంగమోళ్ళు కటిక వాళ్ళు కొమ్ము వాళ్ళు నక్కలోళ్ళు చక్కలోళ్ళు తొగటీలు కైకలీలు కాటి పాప కాటి పడగ శార్దగాళ్ళు సదరసురులు నంది హెచ్చ ఎకిలి వాళ్ళు రాజన్న రమజనులను పచ్చబొట్ల మిత్తిలోళ్ళు గోత్రాలోళ్ళు పూసలోళ్ళు వెలుగు వాళ్ళు తెలుసూరులు పగటి బాగోతులు కాపు వాళ్ళు పర్తాని రేన వాళ్ళు రో బొట్టర అవుసుల బొట్ట బొట్టు వాళ్ళు రో పెరక కంచలి తొమ్మరి గోషికోళ్ళు రో యానాదులు సుగాలీలు సగరపోళ్ళు ఏకమై బీసీఎల్ల కులాలని సరసర కదలాలే. బలమైన కుల బలాలు మనై తెలుసుకోండి. బలహీనపు కులాలను దించుదాము బలహీనుల కులాలను దించుదాము రండి. అదిగో కులాలను దించుదాము రండి. అదిగో థ్యాంక్ యూ అన్న. ఇందులో ఏమన్నా కులాలు అటు ఇటు ఉంటే క్షమించండి. కొన్ని కులాలు నేను తీసుకొని ఇక్కడికన్నా చదివినా తీన్మార్ మల్లన్న నేను అనుకునేవాడిని. అప్పుడు పాపులర్ ఛానల్ మల్లన్నతో మాట్లాడితే బాగుండు అనుకునేటప్పుడు నేను కులాల మీద రాసినప్పుడు అన్న నన్ను పిలిచి ఇంటర్వ్యూ చేయించినప్పుడు
నేను 100 కులాల మీద కులానికి ఒక చరణం రాయడం జరిగింది. అది ఒక పల్లవి 2 చరణాలు. తల్లిరో నను గన్న పల్లె సక్కన్ని తెలంగాణ పల్లె ఎల్ల కులములు గల్ల పల్లె గలనాటి ఎనలేని కీర్తి గల మల్లె ఎల్ల కులములు గల్ల పల్లె గలనాటి వినలేని కీర్తి గల పల్లె ముందేటి కడియాలు ముచ్చరపు మలతాడు దండ గడియం తలకు తోకరువాలు చెవికి కొనుక పోగు చేతిలో చుట్ట కోరమీసం కొబ్బెరంచుల్లతోటి వెండి పోచి నడువు కూకీలు కత్తి గొంగడి కోలాటం గొట్టలి చిప్ప కిర్రు చెప్పుల బిర్రు నడకవల కెరక గొర్రగాసే గొల్ల మల్లన్న కెరక తల్లిరో నను గల్ల పల్లె సక్కన్ని తెలంగాణ పల్లె ఎల్ల కులములు గల్ల పల్లె అలనాటి ఎలలేని కీర్తి గల పల్లె ఎల్ల కులములు గల్ల పల్లె అలనాటి ఎలలేని కీర్తి గల పల్లె అయ్యా తెల్ల బట్టలు నొసట కుంకుమ బొట్టు తెల్లారే సరికల్లా ఇల్లు జుట్టు మైల బట్టలు మల్లె పువ్వులు చేసి ఇంటికి తెల్లంగా సున్నాలు వేసి శుభరాగలిచ్చు శుభ కార్యమని చెప్పి పోలు పోసి పెండ్లి పల్లాకి మోసి కందీల ఎలిగిచ్చి ఊరు దాటి ఎచ్చ సాకలి యాకయ్య మరుపు రాడోయి తల్లిరో నను గన్న పల్లె సక్కను తెలంగాణ పల్లె ఎల్ల కులములు గల్ల పల్లె అలనాటి ఎలలేని కీర్తి గల పల్లె ఏయ్! ఆ! మంత్రసానై మనకు ప్రాణాలు పోసి మంత్రసానై మనకు ప్రాణాలు పోసి సందు సందుకు ఎన్నో సేవలను చేసి పుట్టిన పిల్లలకు పురుళ్ళు చేసి పుండు చుండ్రనకుండా క్షౌరాలు చేసి గోళ్ళు తీసి మైల పోలు పోసి ఊరు షారు తిరిగా పెళ్లి మేలమేసి కుంచడొట్లను పెడితే కండ్ల కద్దుకునే మంగళి రావన్న మనసెంత గొప్ప తల్లిరో ననగన్న పల్లె సద్దన్ని తెలంగాణ పల్లె ఎల్ల కులములు గల్ల పల్లె అలనాటి ఎలలేని కీర్తి గల పల్లె ఊరులే ఒక ముంద తనుడిద్రలేసి లగ్గల సొంటి బొగ్గులు కొలిమిలేసి తిత్తితో గాలొత్తి నుప్పు రాజేసి ఇనుమునంతా మెత్తబడేటట్టు కాల్చి కొలిమి మంటకు వాళ్ళు కాకపుడుతంటే సమ్మెటెత్తి కర్లు కొడు వాళ్ళు ధరిచి ఊరికే పదునైన సాయమయ్యేది కమ్మరి చెలిముకి నిత్య పని చేసి తల్లిరో ననగన్న పల్లె సక్కని తెలంగాణ పల్లె ఎల్ల కులములు గల్ల పల్లె అలనాటి ఎనలేని కీర్తి గల పల్లె అయ్యా బొంత ముత్తాదు నడుము కూచుట్టి మోకు భుజమున పెట్టి గుజి చేత బట్టి పిల్ల బద్దకు పలుగు రాళ్ళ పొడిగొట్టి బార్గత్తి మెరగత్తి మెత్తంగా నూరి కాడు బద్దకులట్లు కాలినడకల్లో ముప్పొద్దులా తాటి చెట్లెక్కటోళ్ళు గౌరవంగా ఊరి మర్యాదగా పాడే గౌడన్నలు తెల్లని కళ్ళు పోసి తల్లిరో ననుగన్న పల్లె చల్లని తెలంగాణ పల్లె ఎల్ల కులములు గల్ల పల్లె అలనాటి ఎలలేని కీర్తి గల పల్లె అయ్యా ఎన్నుకంటిన డొక్క ఎగబోసుకుంటా దగ్గరికి గుంజి బిగ్గర గోసి పెట్టి ఎత్తెత్తు కొండలను ఎగబాకి ఎక్కి గన్నెత్తు కొండలను రెండుగా బగిలేసి ఉలిసుత్తతో ఉరిమి చూసి కొడుతంటే పరము పరమై కంకర రాలుతంటే రాలిన కంకరతో రోడ్లేసి నడిపించే ఒడ్డోళ్ళ కాసన్నకు వందనాలు తల్లిరో ననుగన్న పల్లె సత్తాని తెలంగాణ పల్లె ఎల్ల కులములు గల్ల పల్లె అలనాటి ఎనలేని కీర్తి గల పల్లె అంగిలేని ఒళ్ళు హతమైన ఒళ్ళు ముడురుమాలు ముక్కుపై ముచ్చపోగు చెవికండి పోగులు చేతిలో కట్టె కాచబోసిన గోసి కమకోత కత్తి పుచ్చమోలే ముచ్చటైన మిస్సాలు ఈతాకులు బరిగలే తనకు సిరులు గుల్లలు గుమ్ములు తట్టలల్లిచ్చేది ఇంటింటికి ఎరకలోళ్ళ పోషాలు తల్లిరో ననుగన్న పల్లె సత్తాని తెలంగాణ పల్లె ఎల్ల కులములు గల్ల పల్లె అలనాటి ఎనలేని కీర్తి గల పల్లె అడవిలో నీలంక కిల్ల నిండా అల్లుకోను అనువుగా బలుగజీరి ఎడ్ల బండికి పనుక ఎదటి గుల్లల్లు అమ్మ జరిగే సాట ఆటకోమంటే అర్లుగల్లక్కకు ఆడబిడ్డ గంప ఆరబెట్టుకోను అందాల సిప్పి సాటు గట్టా తడక బియ్యం బట్టే జల్లడల్లిచ్చును మేదరోళ్ళ సాంబయ్య పల్లె సత్తాని తెలంగాణ పల్లె ఎల్ల కులములు గల్ల పల్లె అలనాటి ఎనలేని కీర్తి గల పల్లె తాట
తాటాకుతో పుట్టి తలకు అదే టోపి తోపేలా ఓ చేత తెడ్డొక్క చేత భుజమున ఆవరణేసి బుడ్డ పేలికతోటి మత్తడి పడుతున్న చెరువు చల్లడబట్టి ముట్టలు కొడిపలు పరకలు జల్లలు రొయ్యలు బంగారు తీగ సందామావ ఏడాది పొడుగున ఊరంతా తినిపించే పెద్దోళ్ళ చేరాలు చెరువుల్ల చేప తల్లిలో కన్న పల్లె సక్కని తెలంగాణ పల్లె ఎల్ల కులములు గల్ల పల్లె అలనాటి ఎనలేని కీర్తి గల పల్లె చక్కన్ని మట్టి చెరువుల దబ్బు కచ్చి ఎండబోసిన మట్టి కూటవుతో గుద్ది నీళ్లు బూడిద పోసి మెత్తంగా దొక్కి శార మీద ముద్ద సర్వనే జరిసి శారకోల కట్టతో శార దింపి చానరకముల కుండలను మలిసి దింపి సరిసిన కుండలను వామిలో గాలేసి జేజబువ్వయ్య కుమ్మరి కౌరయ్య కన్న పల్లె సక్కని తెలంగాణ పల్లె ఎల్ల కులములు గల్ల పల్లె అలనాటి ఎనలేని కీర్తి గల పల్లె అలనాటి ఎనలేని కీర్తి గల మల్లె అలనాటి ఎనలేని కీర్తి గల మల్లె అలనాటి ఎనలేని కీర్తి గల మల్లె మాకిచ్చిన కొద్ది టైము సద్వినియోగం చేసుకున్నామన్నా. తీన్మార్ మల్లన్న మీరు మంచి పెద్ద బెత్తం పట్టుకొని ఎట్లా చేయాలో అట్లా చేయాలి. సింగవుల బేతాలుని శిరస్సును తెగనరికి కాశీల కత్తి గడిగిన కళ్యవుల రాజు వంశంలో పుట్టిన మా పృథ్వీరాజ్ అన్న మీ పోరాటం అజరామరం. సమ్మన్న మీ ఆలోచన చాలా గొప్పది. ఇది ఇట్లా కాకుండా అందరూ అన్ని కుల సంఘాలు అందరు నాయకులు ఎవరి వాళ్ళే ముఖ్యమంత్రి కాకుండా ఒక గొడుగు కిందికి వస్తే తప్పకుండా బీసీ రాజ్యాధికారం ఖచ్చితంగా వస్తుంది. దానికోసం మేము తెలంగాణ ఉద్యమంలో ఎట్లనైతే 3 గంటలకు 4 గంటలకు 5 గంటలకు తిన్నామో అదే మాదిరిగా మీకు మీ వెంటనే ఉంటాం. మీరు చేయబట్టి ఎక్కడ తీసుకోపోతే అక్కడికి వస్తామని తెలియజేస్తూ, ముఖ్యంగా ఢిల్లీ నుండి డాక్టర్ అనిల్ జైహింద్ గారు మీకు తెలంగాణ రాష్ట్ర కళాకారుల కళాభివందనాలు సార్. వకులాభరం అన్న వకుల బంగారి ఆభరణం, అలాగే మా సారు మురళీ మనోహర్ సార్కి, ఇంకా పైనున్న వేదిక పైనున్న పెద్దలందరికీ కళాకారుల పక్షాన కళాభివందనాలు తెలియజేస్తూ, మా కళాకారులు తమ్ముడు రీల ప్రసాద్ చాలా అద్భుతంగా వాడుతున్నాడు. వాడిని చూస్తే భయమే అవుతుంది. థ్యాంక్ యూ.